ప్రభాగౌడ్ గారు, మీతో మొదలు పెడతాను. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంది. అండ్ ఆ తర్వాత అసలు వాటిలో పూర్తిగా అమలైనవన్నీ క్షేత్రస్థాయిలో జరుగుతోందేంటి అంటే బీజేపీ ఏం చెప్తుందండి? మీరు మనం కాంగ్రెస్‌లో కాంగ్రెస్ అండ్ కర్ణాటక మోడల్ మీరు గమనించి ఉంటారు. హ్మ్. అక్కడ కూడా చాలా హామీలు ఇచ్చారు ఇట్లాగే. అట్లా ఎలా దివాలా తీపిచ్చింది. సో, తెలంగాణలో కూడా అలానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దివాలా తీపిచ్చే ఉద్దేశంలోనే ముందుకెళ్తుంది. వీళ్ళేంటంటే డిక్లరేషన్‌లు ఇవ్వడం అనేది వీళ్ళకి అలవాటైపోయింది. ఏముందండి అది కాగితం మీద రాస్తే అయిపోయేదానికే గదా! సో, కాగితం మీద రాసే మాటలు ఎంతవరకు వెళ్తాయి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా చేశారు అంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకోటి ఏమి చేయలేదు. ఇప్పుడు రైతు భరోసా ఉంది. ఇప్పుడు రెండో విడత ఏం జరుగుతుందనేది మనకెవరికీ ప్రాపర్‌గా తెలీదు అది ఇంకాను. హ్మ్. డిక్లరేషన్‌లు అంటే ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఆయన ఫుల్‌ఫిల్ చేయలేదు. బీసీ డిక్లరేషన్ అన్నారు 20,000 కోట్లు ఇస్తా అన్నాడు అది కూడా అవ్వలేదు. రైతులకేమో కౌలుకి డబ్బులు ఇస్తా అన్నారు దాని గురించి ఏం మాట్లాడలేదు. సో, వీళ్ళు చాలా చెప్పారండి. నిరుద్యోగ భృతి అని చెప్పారు. 2,00,000 జీతాలని చెప్పారు. మహిళలకి 2,500 అన్నారు. ఇంకెంతకాలం నాకు అర్థం కాదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా వీళ్ళు ఇంకెన్ని సంవత్సరాలు కావాలి అంటే వీళ్ళకి గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందంటారా? ఏముంది గ్రౌండ్ రియాలిటీ ఏం లేదు. ఆయన ఎక్కడైతే డిక్లరేషన్స్ సభ మాట్లాడుతున్నాడో మన కేసీఆర్ గారు వెళ్ళి అక్కడ పోయి సభలు పెడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఆయనేమో డిక్లరేషన్లతోనే ఆయన నడిపిస్తాడు. హ్మ్. ఈ కేసీఆర్ గారేమో ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ పోయే సభలు హ్మ్. పెడతాడు. హ్మ్. వీళ్ళిద్దరూ ఒక అంతర్గత ఒప్పందం అనేది చేసుకుని ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు తప్ప హ్మ్. వీళ్ళు ప్రజల కోసం ఏమైనా చేశారు అంటే ఏమీ లేదు. తేటతెల్లం అయిపోయింది. ఏమీ చేసింది లేదు. గత 10 ఏళ్లలో నేనేం చేశాను, ఈ 2.5లో నువ్వేం చేసావు, హ్మ్. నువ్వెంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నావు, మనం ఎంత పంచుకోవాలి అనే ధోరణిలోనే వీళ్ళంతా ఉన్నారు తప్ప వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారండి చెప్పండి. నాకు తెలిసినంత వరకు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ అయితే ఏమీ లేదు. డిక్లరేషన్లు చెప్పడం తప్ప హ్మ్. ప్రతిదీ అదే నడుస్తుంది. అందుకనే మా మోడీ గారు కూడా ప్రజల తరపున ఇప్పుడు వస్తున్నారు కదా! వీళ్ళు చేసిన అవినీతిని ఎండగట్టడానికే వస్తున్నారు. ఏంటది ప్రజాగ్రహ సభ అండి? ఏమిటి పెడుతున్నారు ప్రజా మీరు ఆగ్రహ 9థ్? సభ. ఆగ్రహ సభ. ఆగ్రహ సభ. ప్రజా హ్మ్. ఆగ్రహ సభ. హ్మ్. ఓకే. ఎందుకంటే మేమేం డెవలప్మెంట్స్ చేశాము, హ్మ్. ఎన్ని చేశాం అన్నది దాని గురించి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎయిమ్స్, బీబీ నగర్ బీబీ నగర్ ప్రాజెక్ట్ దానికి ప్రారంభోత్సవానికి వస్తున్నారు ఆయన. హ్మ్. అంతేకాకుండా వరంగల్ టు మన్మూర్ ఎయిర్‌పోర్ట్ ఉంది. దాని గురించి దాని పనులు శంకుస్థాపన కోసం వస్తున్నారు. ఇంకా ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్స్ సికింద్రాబాద్ టు యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ప్రాజెక్టు. హ్మ్. హ్మ్. సో, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ. సో, ఇవన్నీ కూడా అంటే ఆహ్, అసలు ఏ వర్గం వాళ్ళకి కూడా ఎలాంటి ఆ! ఫలాలు అందలేదా? అందట్లేదా? అందలేదు. మీరు కామారెడ్డికెళ్తే బీసీ డిక్లరేషన్ అంటాడు. హ్మ్. వేరే ఏరియాకెళ్తే ఎస్సీ డిక్లరేషన్ అంటారు. ఎస్టీ డిక్లరేషన్ అంటారు. అన్ని డిక్లరేషన్సే. హ్మ్. రేవంత్ రెడ్డి మాట్లాడేవన్నీ కూడా కాగితాలు వరకే అంకితము. అవి హ్మ్. అమల్లోకి ఎప్పటికి వెళ్ళవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆయన కుర్చీని కాపాడుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటారు. హ్మ్. ఈ డిక్లరేషన్స్ పెడుతూ ఉంటారు. ఆయన ఇంకొక 2.5 సంవత్సరాలు కూడా డిక్లరేషన్స్‌లోనే నడిపించేస్తూ ఉంటారు. మన మేము ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేసాం. దేనికి చేసాం? బడ్జెట్‌లోని ఎంత క్లియర్‌గా ఏమైనా పనికొచ్చేది మెన్షన్ చేశారా చెప్పండి? ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి గానీ, డెవలప్‌మెంట్ గురించి గానీ, హాస్పిటల్ సంబంధించి గానీ, దేని గురించి కూడా వాళ్ళు ఏది పెట్టింది లేదు వాళ్ళు. హ్మ్. వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించింది ఏదో లెక్కలు పెట్టుకున్నట్టుగా అనిపించింది గానీ, క్లియర్ బడ్జెట్ అనేది ఏది కూడా ప్రజలకి సంబంధించిన విధంగా మౌలిక సదుపాయాలు అందే విధంగా అనేది ఏదీ లేదు. ఓకే అండి. ఎంతసేపు ఓకే. ఆ! మాట్లాడదాం. మాట్లాడదామండి. మాట్లాడదాం మేడం. వీళ్ళేంటంటే అభివృద్ధి పనులు దయచేసి చేయాలండి. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా పేపర్ మీదే నాటకాలు ఆడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ఏ నాయకుడిని మీరు నమ్మాలి? ఎవరు అభివృద్ధి చేస్తారు? ఎవరు మాటలతోనే నడిపిస్తారు అనేది కూడా ప్రజలు చూస్తున్నారు. హ్మ్. మహిళలందరూ చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మహిళలంటే ఒక ఓటు బ్యాంక్ కింద ఇంతవరకు వాడుకున్నారు. అలా వాడుకుందామనే ఆలోచనలోనే వీళ్ళున్నారు ఇప్పుడు హ్మ్. కూడాను. హ్మ్. కానీ అది ఎంతో కాలం చెల్లదు. ప్రతి పార్టీకి ఆహ్, అదేంటి చెల్లు చీటీ అనేది వచ్చేస్తది. కాబట్టి హ్మ్. ఖచ్చితంగా త్వరలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరి లెక్కలు తేల్చే పరిస్థితి అనేది మీరు చూస్తారు. ఓకే మీడియా మేడం.